అటు చూడు. బాబీ నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. బాబీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరమైన అంశం తల్లి. జాబ్ రావాలంటే మాత్రం ప్రత్యేక హోదా చాలా చాలా అవసరమైన అంశం. ఎందుకు? ఎందుకనంటే ఎవరో జగన్మోహన్ బాగుందనో ఎవరో వచ్చి పరిశ్రమలు పెట్టరు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఎందుకనంటే ఎవరో జగన్మోహన్ బాగుందనో ఎవరో వచ్చి పరిశ్రమలు పెట్టరు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక హోటల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా ప్రత్యేక హోదాతో కూడిన రాయితీలు వస్తేనే పెడతారు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హాస్పిటల్ కట్టాలన్నా ప్రత్యేక హోదాతో కూడిన రాయితీలు వస్తేనే పెడతారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అటు చూడు బే. శత్రువులు ఎక్కడో ఉండరా. మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఆ మేనిఫెస్టో నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. అది నేనే, అది నేనే, అది నేనే. మరేమైంది మద్యపాన నిషేధం? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ రోజు మద్యపాన నిషేధం కదా దేవుడెరుగు. పూర్తిగా లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you straight fellow. ఇక వేరే బ్రాండ్లు ఎక్కడా ఏవీ లేవు. అదిలా సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. అమ్మా ఏం టార్చర్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంకోసారి అమ్మా ఏం టార్చర్. నమస్కారం. సార్ వచ్చేసారు. చూసారా, ఆడుదాం ఆంధ్ర అని పెట్టాం, అప్పుడే ఇంప్లిమెంట్. అరే చిన్న ఇలా రారా. పదిరింది సార్, మీరు ఏం చేసినా వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఆడుదాం ఆంధ్రానా? అంతే కదా ఆడు. స్కూల్ అయిపోయాక ఆడుతున్నావా? స్కూల్ కి వెళ్ళకుండా వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మకి అమ్మఒడి రాలేదా? వచ్చింది. మరి నువ్వెందుకు పరిగిపోలేదు? అమ్మవారి డబ్బులు తీసుకొని నాన్న గుడికి వెళ్ళాడు. నేను బడికి ఎందుకు వెళ్తా? మీ నాన్న ఎంత గొప్పోడురా. అమ్మఒడి డబ్బులు రాగానే గుడికెళ్ళి ఉండిలో వేద్దాం అనుకున్నాడా? రుకో జరా సబర్ కర్. ఇంతకే గుడికి వెళ్ళాడు? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. ఈ వీధి చివరినటువంటి వెంకటేశ్వర టెంపుల్ కా? లేదు, రోడ్డు పక్కన ఉన్న శ్రీనివాస వైన్స్ కి వెళ్ళాడు. మొత్తానికి మన డబ్బులు మన కాడికే వచ్చాయన్నమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనం అనుకున్న డెవలప్మెంట్ ఇదే. తీసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పోతావురా రే, నాశనం అయిపోతావు. చిన్న అమ్మకి హాయ్ చెప్పు, నాన్నకి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా, కొంచెం చనువు ఎక్కువ. నా తరఫున, ఈ జగన్ మావయ్య తరఫున ఉంటా. ముఖ్యమంత్రి జగన్ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ప్రకటించారు. నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. కూడిన పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది. అదే రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను ఈ నెల 23కు వాయిదా వేశారు. బంద్ అయితే ఈ స్కూలు బంద్, జనానికి తిండి తిప్పలు బంద్, గుళ్ళో దేవుడికి బంద్, వలకట్లో పీరికలకు బంద్.
పిల్లలకు మేనమామగా ఉంటారని కల్లబొల్లి మాటలు చెప్పే జగన్ వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన